Hi friends, today God promise తిరగండి నేను అప్పుడు మీ పట్ల తిరుగుతాను. కృపలు దేవుని కృప తోడైనప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో ఆయన నీడలో ఆయన రెక్కల నీడలో ఆశ్రమించి ఉంటాను. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు, నా యొక్క టీంకు చూసే ప్రేక్షకులకు ప్రైజ్ తలాలు వందనాలు. లైవ్ అనేది దేవుని గురించి చెప్పడం జరుగుతుంది. దేవుని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. చూస్తున్నాం మీ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. God is very powerful. Today God spirit all world in spirit in Jesus. దేవుని యొక్క ఆవరణం ఉన్నది ప్రపంచం మొత్తం. దేవుని యొక్క ఆవరణం అనేది, దేవుని యొక్క కృప అనేది ప్రపంచం మొత్తం ఆవరించి ఉంది. ఆయన కృప దేవుని కృప అనేది ప్రపంచం మొత్తానికి ఉంది. యేసు ప్రభుకు లేటెస్ట్గా నిన్న మన జరిగింది ఒకటి. దేవుని మీద ఎవరైతే తప్పుడు ఆరోపణ చేశారో, ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని తీయాలని ఎవరైతే అన్నారో అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు, అతడు ఎమ్మటే హెలికాప్టర్ ద్వారా మరణించడం జరిగింది. ఆ విధంగా దేవుడి యొక్క కృప విధంగా తోడైందంటే దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా సరే చేయాలని చూసినా, దేవునికి వ్యతిరేకంగా చేయాలని చూసినా కానీ 100% అది రిటర్న్ అంటే తగులుతుంది. అందుకే దేవుడు అంత శక్తిమంతుడు, అంత సర్వశక్తిమంతుడు. ఆయన కృపలో మనం ఉన్నట్టయితే మనకు ఏ పరిస్థితుల్లో సరే ఆయన కృప తోడే ఉంటుంది. నిన్న ఎల్మగూడెం ప్రాంతంలో సువార్త కూడికలు అనేది 2 రోజులు జరగడం జరిగింది. అక్కడ సువార్త కూడికలు పెట్టిన కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, తెలుసుకోలేదు. పోస్టర్లు అంటించడం అన్నీ చేసాం కానీ ఇంకా అంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. ఆ విధంగా సువార్త కూడికలు పెట్టడం ద్వారా అనేక మంది ఆత్మలు వస్తారని ఒక నమ్మకంతో పెట్టు. మన విశ్వాసమే నమ్మకం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆ నమ్మకాన్ని అనేది దేవుడు ఈ రోజు కాకుండా ఇంకో రోజు, ఒక 10 days, ఇంకో నెల, ఒక సంవత్సరానికైనా సరే అదే సువార్త కూడికలు 1,00,000 మంది సంఘం రాబోతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. ఎప్పుడైనా ఏ పనైనా చేస్తున్న కొద్ది అందులో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ విధంగా మనం సువార్త కూడా పెడుతున్న కొద్దీ ఆ విధంగా జనాలు తెలుసుకొని ఎక్కడ ఏది మంచి ఉందో, ఎక్కడ ఏది చెడు ఉందో తెలుసుకొని, ఏ సంఘం మంచిది, ఏ సంఘం మంచిదిగా తెలుసుకొని ఆ విధంగా దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. ఆ విధంగా